పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మమ్మును మీ స్వారూప్యంలోనికి ప్రభా మీరు చెక్కమని శిల్పిగా చెక్కమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ చిత్తానుసారమైన పాత్రగా ప్రభా మీరు కుమ్మరివై ఉండి మమ్మను చేయమని వేడుకుంటూ ఉన్నాం. మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో బాప్తిస్మమును గురించిన విషయాలు కొన్ని మీ వాక్యంలో నుంచి మేము ధ్యానిస్తూ ఉండగా మీరే ప్రభువా ఈ సందేశానికి బోధకుడిగా ఉండి వినుచున్న మా అందరితో మీరు మాట్లాడండి. ప్రభువా మీ యొక్క సంకల్పము, మీ యొక్క ప్రణాళిక ప్రభువా మేము గుర్తెరుగునట్లుగా కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని సార్వత్రిక సంఘంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి కార్యాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటా రెండు అని అంటే, ఒకటి బాప్తిస్మము, రెండు ప్రభురాత్రి భోజనం. ఈ రెండు కూడా దేవుని యొక్క నియమాలు. తన సంఘానికి దేవుని యొక్క నియమాలు. ఈ బాప్తిసానికి ప్రభురాత్రి భోజనానికి మధ్య అవినాభావ సంబంధాలు అనేవి ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది మొదటిది, ఏది రెండవది అనే ప్రశ్న మనం వేసుకుంటే రెండు కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటుంది. ప్రియులారా, ప్రభురాత్రి భోజనంలో మనకు కనబడేటువంటి రొట్టె, ద్రాక్షరసము ఈ రెండు యేసుక్రీస్తు యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క రక్తమును గురించి, శరీరమును గురించి అర్థమైతే తప్ప మనం బాప్తిసం తీసుకోలేము. బాప్తిసం తీసుకుంటే తప్ప బలలో పాల్గొనలేము. కాబట్టి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా ఉన్నాయి. ఈ రాత్రి బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చాలాసార్లు బాప్తిస్మం గురించి మనం ఎన్నో వర్తమానాలు అనేవి ధ్యానించాం. బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, బాప్తిస్మం ఎక్కడ తీసుకోవాలి, బాప్తిస్మం ఎవరి దగ్గర తీసుకోవాలి, బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి, బాప్తిస్మం తీసుకుంటే ప్రయోజనం ఏంటి, బాప్తిస్మం తీసుకోకపోతే నష్టం ఏంటి, ఇలా చాలా విషయాలు గత పాఠాల్లో మనం ధ్యానం చేసాం. ప్రియులారా, మన వర్తమానాలు అవన్నీ కూడా యూట్యూబ్లో దేవుని కృప చేత చాలా వరకు పెట్టబడ్డాయి. ఈ రాత్రి అవన్నీ మళ్ళీ రిపీట్ చేయట్లేదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని బాప్తిజం గురించి కొంచెం సింప్లిసిటీగా, సులభ శైలిలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. బాప్తిజం అంటే ఏంటి అని ప్రశ్న వేసుకుంటే చాలామందికి ఏమనిపిస్తుంది, అదేదో నీళ్ళల్లో ముంచి లేపేటువంటిది అని మాత్రమే తెలుసు. ప్రియులారా, బాప్తిజం అంటే అదే. బాప్తిజం తీసుకునేటువంటి వారిని ఆ తొట్టిలోనో లేకపోతే నదిలోనో సముద్రంలోనో తీసుకెళ్ళి వారిని ముంచి లేపుతారు. అదే మానవ దృష్టికి భౌతికంగా కనిపించేటువంటి బాప్తిజం. కానీ బాప్తిజం అనేటువంటిది భౌతిక సంబంధమైంది కాదు, కానీ అది ఆత్మ సంబంధమైంది. దాన్ని మనం అవుట్వర్డ్ అపీరెన్స్గా చూస్తే
కేవలం అది నీళ్ళలో ముంచి లేపేటువంటిదిగానే ఉంటుంది. అయితే నిజంగా మనం దాని గురించి లోతులోకి వెళ్తే దాని వెనుక దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. బాప్తిజం అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. సో బాప్తిజం మీన్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. బాప్తిజం అంటే దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పము. యేసుక్రీస్తు ప్రభు తాను బాప్తిజం తీసుకొని ఒక మంచి మాదిరిని ఏర్పాటు చేశాడు. సో జీసస్ ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ బాప్తిజం. బాప్తిజం తీసుకునేటువంటి ప్రజలకి యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరి ప్రియులారా. స్వయంగా బాప్తిజం గురించి ప్రభువే సెలవిచ్చాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. కనుక యేసుక్రీస్తు ప్రభువే బాప్తిస్మమును గురించి అనేక విషయాలు తెలియజేశాడు ప్రియులారా. సో బాప్తిజం ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. బాప్తిజము దేవుని యొక్క సంకల్పము. రెండవదిగా బాప్తిజం అనేటువంటిది నేను ఇందాక చెప్పాను, అది ఆత్మ సంబంధమైనది. దాంట్లో అంతరార్థం అనేది దాగి ఉంది. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. ఈ రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు గమనించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములు అనేవి కనబడతాయి ప్రియులారా. ఈ మూడింటిలో కూడా బాప్తిస్మం అనేటువంటిది ఇమిడి ఉంది. సో బాప్తిస్మంలో ఆత్మ సంబంధమైనటువంటి అంతరార్థం అనేది దాగి ఉంది. మొదటిగా బాప్తిజం అనేది దేవుని ప్రణాళిక. రెండవదిగా బాప్తిజం అనేది క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములో పాలు పొందుట. మూడవదిగా బాప్తిజం అంటే ద సైన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. క్రీస్తును మనము తెలుసుకున్నాము అన్నదానికి ఒక సూచిక. క్రీస్తుని నేను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నా సొంత రక్షకుడిగా. ఐ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ మై పర్సనల్ సేవియర్. యేసును నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అనే బహిరంగ సాక్ష్యము ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 8:36. ఆజ్ఞాపించను. కింద ఫుట్ నోట్స్లో ఏముంది ఏమా? అక్కడ వాక్యంలో కింద దేవుని కుమారుడని విశ్వసించున్న ఆ మాటలు ఉన్నాయా? అపోస్తుల కార్యం 8వ. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు
యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను అని ఆ నపుంసకుడు బహిరంగ సాక్ష్యం ఇచ్చాడు. ఆ సమయంలో ఎంతమంది ఉంటారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? ఫిలిప్పు ఒక్కడేనా? నపుంసకుడు బాప్తీసం తీసుకుంటున్నాడు, ఫిలిప్పు బాప్తీసం ఇస్తున్నాడు. ఆ రథం తోలేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. సరే, బాప్తీసం తీసుకునేటువంటి సమయంలో ప్రజల ఎదుట యేసుక్రీస్తును ఒప్పుకొనుట అనే దానికి ఇది ఒక సూచన. పోతే ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశానికి వద్దాం. బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. కొద్దిమంది పెళ్లి సమయంలో బాప్తీసాలు అనేవి తీసుకుంటారు. అవి వాక్యానుసారమైనవి కావు. కొద్దిమంది ఫోర్స్ఫుల్గా బలవంతంగా బాప్తీసాలు తీసుకుంటారు. అవి వాక్యానుసారమైనవి కావు. కొద్దిమంది కండిషనల్గా, అంటే షరతుల మీద బాప్తీసాలు తీసుకుంటారు. నేను పాస్ అయితే బాప్తీసం తీసుకుంటాను, నాకు ప్రమోషన్ వస్తే బాప్తీసం తీసుకుంటాను, నాకు ఉద్యోగం వస్తే బాప్తీసం తీసుకుంటాను. కండిషనల్ బాప్తీసమ్స్ అవన్నీ వాక్యానుసారమైనవి కావు ప్రియులారా. వెన్ వన్ షుడ్ టేక్ ద బాప్తిజం, ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలి? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రశ్నకు 2 ప్రాముఖ్యమైనటువంటి జవాబులు అనేవి ఉన్నాయి ప్రియులారా. ఒక వ్యక్తి ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలి అని అంటే 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అందులో దాగి ఉన్నాయి. ఏంటవి అని అంటే, మొట్టమొదటిది, బాప్తిజం తీసుకోబోయే ముందు మనం ఏమై ఉన్నాము అన్న గ్రహింపు మనకు రావాలి. మనం ఏమై ఉన్నాము అన్న గ్రహింపు మనకు రాకుండా బాప్తిజం తీసుకుంటే దానివల్ల ఉపయోగం అనేది లేదు. రెండవదిగా, బాప్తిజం తీసుకోకముందు యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు? ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యం ప్రియుల. తీసుకునేటువంటి వ్యక్తికి నేనేమై ఉన్నాను అన్న సంగతి అర్థం కావాలి. నా కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అన్నది అర్థం కావాలి. ఈ 2 అర్థం కాకుండా ఉంటే బాప్తిజంలో అర్థం అనేదే ఉండదు. మొదటిది, నేను ఏమై ఉన్నాను, వాట్ ఐ యామ్. ప్రతి మనిషి కూడా 2 భాగాలుగా ఉన్నాడు ప్రియులారా. ఒకటి ఆత్మ, రెండవది శరీరం. దీన్ని బైబిల్లో పలుమార్లు మనం చూస్తాం. బైబిల్ ప్రారంభంలోనే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వారి నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని చూస్తాం. ప్రసంగి 12:7లో, మన్నైనది తిరిగి మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోవు. కాబట్టి మనిషి 2 భాగాలుగా ఉన్నాడు. ఒకటి ఆత్మ, రెండవది శరీరం. ఈ శరీరంతో చేసినటువంటి పాపములు ఆత్మను పట్టుకుంటాయి ప్రియులారా. శరీరంతో చేసిన పాపములు ఆత్మను పట్టుకుంటాయి. పాపము చాలా భయంకరమైంది. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 32:23, మీరు మీ పాపము మిమ్మును పట్టుకొనును, మీ పాపము మిమ్మును పట్టుకొనును. కీర్తనల్లో కూడా ఇలాంటి మాటలు మనం చూస్తాం. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనుచున్నవి.
పాపము దేన్ని పట్టుకుంటుంది అంటే ఆత్మను పట్టేసుకుంటుంది. పాపం ఆత్మను పట్టుకుంటుంది ప్రియులారా. శరీరానికి కొన్ని సంవత్సరాలే ఆయుష్, కానీ ఆత్మకు ఆయుష్ అనేది లేదు. శరీరానికి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, కానీ ఆత్మకు ఇన్ని సంవత్సరాలు అన్న పరిమితి లేదు. ఈ పాపము అంటే శరీరం చేసినటువంటి పాపము ఆత్మను పట్టేసుకుంటుంది. మనిషి ఎప్పుడైతే చనిపోతాడో అతనిలో ఉన్నటువంటి ఆత్మను పాతాళం పట్టుకుంటుంది. పాతాళం పట్టుకుంటుంది ప్రియులారా. చూడండి, యోబు గ్రంథం 24వ అధ్యాయము, యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఇక్కడ పాపం చేసిన వారు అని అంటే ఇది భౌతిక సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా. పాతాళం అంటే అది అన్సీన్ వరల్డ్ అన్నమాట, అన్సీన్ ప్లేస్, అదృశ్యమైన స్థలం పాతాళం అంటే. ఆత్మ కూడా అదృశ్యమైంది, కంటికి కనబడదు. కనుక మానవుడు చేసినటువంటి పాపము, మనిషి మరణించిన తర్వాత ఆ పాపము ఆత్మను పట్టుకుంటుంది. ఆ పాపం వలన ఆత్మ ఉంది కనుక ఆ ఆత్మను పాతాళం పట్టుకుంటుంది ప్రియులారా. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని. పాతాళము చాలా భయంకరమైనటువంటి ప్రదేశం. పాతాళం తర్వాత నరకం. పాతాళం రిమైండింగ్ ప్లేస్, నరకం అనేది ఫైనల్ డెస్టినేషన్. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము కనుక పాపము చేసిన ప్రతి వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోవాల్సిందే. నరకానికి వెళ్ళాల్సిన తప్పదు ప్రియులారా. ఎందుకంటే అది దేవుని యొక్క జడ్జిమెంట్, దేవుని యొక్క ధర్మశాస్త్రం. అది ఆ నిత్య నరకంలో అగ్ని ఆరదు, ఆత్మ చావదు. చావు లేనటువంటి ఆత్మ ఆరని అగ్నిలో యుగయుగాలు బాధను అనుభవిస్తూ ఉంటుంది. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు వేదనకరమైన స్థలం, బాధకరమైన స్థలము, బహుఘోరమైనటువంటి స్థలము ప్రియులారా. బహు భయంకరమైనటువంటి స్థలము నరకం. మనుషులకు అర్థం కావట్లేదు దీని గురించి. ఈ భయంకరమైనటువంటి స్థలానికి ఆత్మ మరణం తర్వాత వెళ్ళిపోతుంది ప్రియులారా. మరి నిత్య నరకం నుండి మానవులు తప్పించుకోవాలి అని అంటే వారికి పాప క్షమాపణ అనేది కావాలి. ఈ పాప క్షమాపణలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఏంటవి అని అంటే, మొదటిది, పాప క్షమాపణ పొందితే తప్ప నరకాన్ని తప్పించుకోలేరు. పాప క్షమాపణ పొందితే తప్ప పరలోకంలోనికి ప్రవేశించలేరు. చూడండి ఆ ట్విస్ట్. ఇందాక 2 విషయాలు చెప్పుకున్నాం కదా. మానవుడు ఏమై ఉన్నాడు అనేది మొదటిగా తెలుసుకోవాలి. మానవుని కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడనేది రెండోదిగా తెలుసుకోవాలి. ఆ రీతిగానే పాప క్షమాపణ అనేటువంటిది ఎలాంటిది అని అంటే, పాప క్షమాపణ చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. పాప క్షమాపణ పొందకుండా ఉంటే ఎవ్వరు కూడా నరకాన్ని తప్పించుకోలేరు. పాప క్షమాపణ పొందకుండా ఉంటే ఎవ్వరు కూడా పరలోకంలోనికి ప్రవేశించలేరు. ఇప్పుడు పాప క్షమాపణ అనేది కీలక పదం, అది కీవర్డ్. అది మనిషి పాప క్షమాపణ పొందాలి అంటే ఏ ఆధారం కూడా లేదు. బైబిల్లో ఒక మాట దీని గురించి చాలా చక్కగా దేవుడు రాయించాడు ప్రియులారా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదువుదాం.
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22. ఆ, ఉమ్, ఆ, ఉమ్. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. చాలా. దెర్ ఈస్ నో ఫర్గివ్నెస్ వితౌట్ షెడ్డింగ్ బ్లడ్. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఈ రక్తం కూడా ఎలాగుండాలి అంటే పరిశుద్ధమైన రక్తం ఉండాలి ప్రియులారా. లోకంలో పరిశుద్ధమైన రక్తం ఎక్కడ కూడా లేదు. ఈ లోకంలో జీవన సరళిని గురించి ఆలోచన చేసినప్పుడు మొదటి గుంపులో మానవులు వస్తారు, రెండవ గుంపులో జంతువులు, పక్షులు, పశువులు ఇవన్నీ కూడా వస్తాయి. కొన్ని జంతువుల ద్వారా ఏమైనా ఈ పాప క్షమాపణ పొందే అవకాశం ఉందా అని అంటే చూడండి, అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆ, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. సో ఇక్కడ కూడా అవకాశం లేదు ప్రియులారా. ఎన్ని వేల కొలది ఎడ్లను మేకలను బలిగా అర్పించిన పాపక్షమాపణ వచ్చే అవకాశము లేదు. వాటి రక్తం ఎంత చిందించినా పాపక్షమాపణ వచ్చే అవకాశము లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని అక్కడ మనం చూస్తా ఉన్నాం. పోతే రెండవ గుంపు మానవులు చూడండి, 49వ కీర్తన 7వ వచనం చదువుదాం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. చాలు. ఎవడును తన సహోదరుని అంటే ఎవరికి ఎవరు కూడా సహాయం చేయలేరు, ఎవరిని ఎవరు కూడా విమోచించలేరు. అంతే కదా. ఎవడును తన సహోదరునికి ఏ విధము చేతనైనను విమోచింపలేడు. ఇక్కడ కూడా ఫెయిల్ ప్రియులారా. ప్రతి మనిషి పాపం చేసిన వ్యక్తే కనుక ఏ మనిషిని కూడా విమోచించలేడు. జంతువుల దగ్గరికి వస్తే జంతువుల యొక్క బలి కూడా అసాధ్యము అని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధమైన రక్తం ఎక్కడుంది అంటే దేవుడు అక్కడే పరిశుద్ధం. మనం ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో దేవుని గురించి అనేక సందర్భాల్లో ఆయన పరిశుద్ధుడు అనే మాటలు చూస్తాం. మహాదూతలు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా దేవుడు పరిశుద్ధుడు అనే మాటలు చూస్తాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని దేవుడు స్వయంగా తన గురించి చెప్పాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు స్వయంగా రక్తం కారిస్తే తప్ప మానవునికి పాప క్షమాపణ అనేది కలుగదు ప్రియులారా. ఇప్పుడు రెండవ భాగానికి వస్తాం. మొదటి భాగంలో మనిషి ఏమై ఉన్నాడు అనేది అర్థం కావాలి. మనిషి పాపి అయి ఉన్నాడని, మనిషి రెండు భాగాలుగా ఉన్నాడని, తాను శరీరంతో చేసిన పాపము తన ఆత్మను పట్టుకుంటుందని, ఆ పాపం వలన తన ఆత్మ నిత్య నరకానికి వెళ్తుందని, ఆ నిత్య నరకములో శిక్ష యుగయుగాలు ఉంటుందని, ఇది మొదటి భాగం. పోతే రెండవ భాగానికి వచ్చినప్పుడు ఈ రెండవ భాగంలో యేసుక్రీస్తు మనిషి కొరకు ఏం చేశాడనేది తెలుసుకోవాలి ప్రియులారా. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు స్వయంగా తన రక్తం చిందిస్తే తప్ప మానవునికి పాప క్షమాపణ అనేది కలగదు. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే హీ ఈజ్ స్పిరిట్ బీయింగ్. ఆయన ఆత్మస్వరూపి ప్రియులారా. గాడ్ హ్యాస్ నో ఫిజికల్ బాడీ. దేవునికి భౌతిక సంబంధమైన శరీరం అనేది లేదు.
కానీ రక్తం చిందించాలి అంటే భౌతిక సంబంధమైన శరీరం కావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం మనం వినగలమే కానీ చూడలేము ప్రియులారా. స్వరాన్ని మనం చూడగలమా? కెన్ వి సీ ద వాయిస్? వినగలం అంతే, స్వరాన్ని మనం చూడలేము. శబ్దాన్ని మనం చూడగలుగుతామా? చూడలేము ప్రియులారా. నో వన్ కెన్ సీ గాడ్. శబ్దాన్ని మనం చూడలే. ఆదియందు వాక్యము ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, శరీరాన్ని ధరిస్తూ ఉంది ప్రియులారా. అంటే దేవుడు శరీరాన్ని ధరిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు శరీరాన్ని ధరిస్తున్నాడు అంటే, దేవుడు శరీరాన్ని ధరించకపోతే ఆ శరీరంలో నుండి రక్తము మానవాళి కొరకు చిందించబడదు. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన జన్మించేటువంటి సమయంలో దేవదూత మాట్లాడుతూ, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని. యేసుక్రీస్తు యొక్క రక్తంలో పాపం అనేది లేదు. ప్రతి మనిషిలో పాపం అనేటువంటిది ఉంది ప్రియులారా. ఒక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపం అనేది లేదు. ప్రతి మనిషి రక్తంలో పాపం ఉంది అంటే సైంటిఫికల్గా మనం ఆలోచన చేస్తే, అంటే వి అబ్జర్వ్ బోత్ సైడ్స్, అంటే సైంటిఫికల్గా, స్పిరిచువల్గా, బిబ్లికల్గా మనం చేస్తే చిన్నపిల్లలు నిర్దోషులుగా ఉంటారు. కానీ ఆదాము చేసినటువంటి పాపము ప్రతి మానవుని పైన పడింది. అందుకే రోమాపత్రికలో ఒక మనుష్యుని ద్వారా పాపము లోకమంతటి మీదకి వచ్చేస్తుంది. ఆ పాపం వలన మరణము లోకమంతటి మీదకి వచ్చేస్తుంది. సరే, అది వేరే సబ్జెక్ట్. యేసుక్రీస్తు ప్రభు మరి శరీర రక్తమాంసములు కలిగినటువంటి దేహాన్ని ధరించి ఈ భూమి మీదకు వచ్చాడు. వై జీసస్ హ్యాస్ కమ్ ఆన్ ది ఎర్త్? యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకు వచ్చాడు? చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 54, 55 వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు చదవాల్సిన పని లేదు, కానీ ఆ వచనాలకు దగ్గర గద్దించను అన్న దగ్గర ఫుట్ నోట్స్ కింద ఒకసారి చూడండి. ఫుట్ నోట్స్ 9వ అధ్యాయం 54, 55. మనుష్య కుమారుడు, చూడండి ఎంత స్పష్టంగా ఉందో, మనుష్యుల ఆత్మను రక్షించుటకే కానీ నశింపచేయుటకు రాలేదు. దేన్ని రక్షించేదానికి వచ్చాడు? మనుష్యుల ఆత్మను. ప్రియులారా, మనం జనరల్గా కొన్ని వచనాలు బైబిల్లో చదువుకుంటూ వింటూ ఉంటాం. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చింది. పాపులను రక్షించుటకు అంటే పాపం చేసిన వారి యొక్క ఆత్మలను రక్షించేదానికి, నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి మనిషి కుమారుడు వచ్చాడు. నశించినది ఏంటి అంటే శరీరం కాదు, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. ప్రియులారా, ఈ శరీరాన్ని దేవుడు రక్షించకపోయినా, కాపాడకపోయినా ఈ శరీరం అనేది క్షయమైన శరీరం. ఇది మనకి ఎంత ఆరోగ్యం బాగున్నా కూడా ఒక సమయం వచ్చేసరికి శరీరం ఏమైపోద్దంటే క్షీణించిపోతుంది. కానీ ఆత్మ ఉంది చూసారా, దానికి క్షీణత అనేది లేదు. అది నిత్య నరకములో, నాశనం గుండములో యుగాలు శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. నాశనం అంటే నరకం అని అర్థం. నశించిన దాన్ని ఆత్మ నాశనంలోనికి వెళ్ళిపోయింది, మరణంలో ఉంది, నరకానికి పాత్రుడై ఉంది. ప్రియులారా, మానవుల ఆత్మను రక్షించుటకు ఆయన
వచ్చాడు అని ఇక్కడ చూస్తాము. హౌ హీ సేవ్ ద సోల్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మానవ ఆత్మలను ఆయన ఏ విధంగా రక్షించాడు. ప్రియులారా, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన. ఇక్కడ 3 మన 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 అనే మాటలు చదువుతున్నాం పిల్లలు. మనదేముంది అక్కడ? అతిక్రమలు. మనదేముంది అక్కడ? దోషములు. మనదేముంది అక్కడ? శిక్ష. శిక్ష ప్రియులారు, అన్నీ మనవే. కానీ ఆయన తన మీద వేసేసుకున్నాడు, ఆయన తీసుకున్నాడు అవన్నీ. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా, చూడండి ప్రియులారా, ఈ వర్డ్ చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇందాక మీకు పాప క్షమాపణ అనే పదాన్ని ఒక కీలక పదం అని, కీవర్డ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ యేసు ప్రభు పాప క్షమాపణ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అంటున్నాడు ప్రియులారా. అసలు నిజంగా బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా రాయించేస్తాడు ఇవన్నీ, కానీ మనిషికి అర్థం కావట్లేదు. మనిషికి అర్థమైతే ఇంకా నరకానికి ఎవరు వెళ్ళరు ప్రియులారా. ఎవరు కూడా నరకానికి వెళ్ళాల్సిన పని లేదు. పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసుక్రీస్తు ఆ విధంగా సమస్త మానవ పాప క్షమాపణ కొరకు తన రక్తాన్ని చిందించి మరణించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడి లేఖనముల ప్రకారం తిరిగి 3వ రోజు లేపబడి. ఇంకా మనకు చాలా స్పష్టంగా ఈ పాప క్షమాపణ గురించినటువంటి క్లూ దొరికింది ప్రియులారా. పాప క్షమాపణ పొందితే తప్ప మనిషి నరకం తప్పించుకోలేడు. పాప క్షమాపణ పొందితే తప్ప మనిషి పరలోకంలోనికి ప్రవేశించలేడు. ఇప్పుడు పాప క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా సర్వమానవాళికి అనుగ్రహించబడింది ప్రియులారా. అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చనిపోయాడు. అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్త బలి ఎలాంటిది అని అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉండేటువంటిది. సదాకాలము నాకు సంబంధించిన రక్త బలిని యేసుక్రీస్తు ప్రభువు చేశాడు, చెల్లించాడు పిల్లలు. సో ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఎంటర్ ద వరల్డ్. ప్రపంచం అంతటికి కూడా పాప క్షమాపణ అనేటువంటిది అనుగ్రహించబడింది ప్రియులారా. ఇచ్చేశాడు దేవుడు. హీ పేడ్ ఫుల్. సంపూర్తిగా ఆయన వెల చెల్లించాడు. ఇప్పుడు మనిషి పాప క్షమాపణ పొందుకొని అటు నరకమును తప్పించుకోవచ్చు, ఇటు పరలోకానికి ప్రవేశించవచ్చు ప్రియులారా. ఇది మనిషి చేతిలో ఉంది. ఇప్పుడు God did what he had to do.
ఆయన ఏం చేయాలి అనేటువంటిది ఆయన చేసేసాడు. ఇప్పుడు మనిషి పాప క్షమాపణను పొందుకోవాలి. ఈ పాప క్షమాపణ మనం పొందుకోవాలి అని అంటే దాని గురించి కూడా దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు ప్రియులారా. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనాన్ని చదువు. ఆయనందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఒక ప్రవక్త కాదు, ఇద్దరు ప్రవక్తలు కాదు ప్రియులారా, ప్రవక్తలందరూ కూడా సాక్ష్యం ఇచ్చేది ఏంటి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఏం పొందుతారట? పాప క్షమాపణ పొందుతారు. దీనికోసం ఏదో చేయాల్సిన పని లేదు ప్రియులారా. ఈ పాప క్షమాపణ మనము పొందుకున్నాము అన్నదానికే బాప్తిజం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో పాప క్షమాపణ పొందుకుంటాం. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకున్నాను అన్న దానికే గుర్తు బాప్తిజం, ఇంకేం లేదు. బాప్తిజం అంటే చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది, మారు మనసు అంటే ఏంటి అంటే యేసుక్రీస్తును అంగీకరించడం ప్రియులారా. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. పాప క్షమాపణ అనే పదం ఆడ కనబడతా ఉంది. యేసుక్రీస్తు పదం అనే పదం అక్కడ కనబడతా ఉన్నాయి. మారు మనసు అనే పదం అక్కడ కనబడతా ఉంది. బాప్తిజం అనే పదం అక్కడ మనకు కనబడతా ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన చాలా మేలులు అనేటువంటివి ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే పాప క్షమాపణ పొందుకుంటాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన పాప క్షమాపణ పొందుకుంటాం. రెండోదిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మనం రక్షణ పొందుకుంటాం ప్రియులారా. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 2:8. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం, బై బిలీవింగ్ ఇన్ జీసస్ వీఆర్ సేవ్డ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన పాప క్షమాపణ పొందాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన రక్షణ కూడా పొందాం ప్రియులారా. ఈ పాప క్షమాపణకి రక్షణకి లింక్ అనేటువంటిది ఉంటుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఏం నమ్మాలి? సువార్తను నమ్మాలి. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు పాప క్షమాపణ పొందుకుంటాం, మొదటిది. రెండోదిగా రక్షణ పొందుకుంటాం. మూడోదిగా రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, చూడండి ప్రియులారా, జస్టిఫికేషన్ బై ఫెయిత్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మనం నీతిమంతులముగా తీర్చబడతాము. ఇంకా ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ మూడు చెప్పుకున్నాం మనం. ఒకటి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన పాప క్షమాపణ పొందుకున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన రక్షణ పొందుకున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన నీతిమంతులముగా మార్చబడ్డాం. నాలుగవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి.
ఎందరూ తనను అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. పిల్లల కేవలం ఒక పాప క్షమాపణే కాదు, ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ సిస్టమ్ లాగా అన్ని దాంట్లో ఇమిడిపోయి ఉన్నాయి. మనం ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో ఇవన్నీ వన్ బై వన్ వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని తర్వాత ఒకటి ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఒక ఫ్లోట్ లాగా, ఒక ఫ్లో లాగా, కృప వెంబడి కృప అంటాం కదా, ఆ టైప్లో అవన్నీ కూడా మనం పొందుకుంటూ ఉంటాం ప్రియులారా. అంతేకాకుండా యేసు ప్రభువునందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మన మనస్సాక్షి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా శుద్ధీకరించబడి మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ రాత్రి నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను, నేను ఏ రోజు చనిపోయినా నరకాన్ని తప్పించుకుంటాను. ఈ కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది ప్రియులారా. బ్రతుకున్నప్పుడే వచ్చేస్తుంది ఆ కన్ఫర్మేషన్ అనేది. కనుక ఈ పాప క్షమాపణ పొందిన అనుభవం ఎప్పుడైతే మనకు వచ్చేస్తుందో, నేనేమై ఉన్నానో ఒకటి, నా కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడో రెండు, ఈ రెండు విషయాలు అర్థమైతే అర్థమైన పక్క క్షణమే బాప్తిస్మం తీసేసుకోవచ్చు. ఇంకా పోస్ట్పోన్ చేయాల్సిన పని లేదు. నపుంసకుడు రథంలో వెళ్తున్నాడు, అర్థమైపోయింది సువార్త. హి టుక్ బాప్తిజం ఆన్ ద వే వితౌట్ హ్యావింగ్ ఎనీ పోస్ట్పోన్. ఎటువంటి వాయిదా వేయకుండా అప్పటికప్పుడే బాప్తిజం తీసేసుకున్నాడు ప్రియులారా. పేతురు ప్రసంగం చేశాడు, మనుషులు వచ్చి అడిగారు, అయ్యా రక్షణ మనుషులు వచ్చి అడుగుతాం, మేమేం చేయమంటారు, భాషలు వింటున్నాం. పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామం బాప్తిసం. అంతే, 3,000 మంది దాదాపు బాప్తిసాలు తీసుకున్నారు. ఈ బాప్తిజం అనేది ఆత్మకు సంబంధించిందే కానీ భౌతిక సంబంధమైంది కాదు ప్రియులారా. రక్షణ ఆత్మకు సంబంధించింది, పరలోకం ఆత్మకు సంబంధించింది, పాపక్షమాపణ ఆత్మకు సంబంధించింది. యేసుక్రీస్తు వచ్చిందే ఆత్మను రక్షించేదానికి, యేసుక్రీస్తు మరణించిందే ఆత్మను రక్షించేదానికి. తర్వాత మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో మనకు ఒక గిఫ్ట్ దేవుడు ఇస్తాడు, ఒక గిఫ్ట్ ఇస్తాడు ప్రియులారా. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు శక్తిని కలిగిస్తాడు దేవుని కొరకు జీవించడానికి. కొన్నిసార్లు కొద్దిమంది బాప్తిసాలు తీసుకోరు. అమ్మో, బాప్తిసం తీసుకున్నాక మళ్ళీ నేను పాపంలో పడిపోతానేమో. ప్రియులారా, దేవుడు శక్తిని ఇస్తాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో అన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంది. పరిశుద్ధాత్మ శక్తి పిల్లలు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో కూడా నేర్పిస్తాడు. రోమా 8:26 చూడండి. రోమా 8:26. అటువలే ఆత్మయు చూచి
ఏలయనగా మనం యుక్తముగా ప్రార్థన చేయవలెను, ఉచ్చరింప శక్యము కాని మూలికలతో ఆత్మ తానే మన పక్షమందు విజ్ఞాపనము చేయించున్నాం. మనం యేసుక్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఇవన్నీ కూడా జరుగుతాయి పిల్లలు. పాపక్షమాపణ ఒక్కటే కాదు, ఇవన్నీ కూడా దాంట్లో దాగి ఉన్నాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన పిమ్మట మనకు ఒక సీల్ వేయబడుతుంది. యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఇందాక చూసాం కదా, యోహాను సువార్త 1:12 మనం దాన్ని చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక ముద్ర వేసేస్తాడు. ఎఫెసీ పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా ఏమిన్నారట? రక్షణ సువార్త ప్రియులారా. ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకుంటున్నదంతా రక్షణ సువార్తే. సువార్త విని విశ్వసిస్తారు కదా, వారి గురించి ఇక్కడ చెప్పబడింది. మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. సీల్ ప్రియులారా. ముద్ర లేని పత్రానికి విలువ అనేది ఇన్వాల్యూడ్గా ఉంటుంది. అది సీల్. నీవు ముద్రించబడతావు. ఇంకా ఈ విధంగా మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన పాపక్షమాపణ పొందుకుంటాం, నీతిమంతులంగా తీర్చిబడతాం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడతాం, ఆ నిత్య నరకమును తప్పించుకుంటాం, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. అంతేకాకుండా దేవుని బిడ్డలుగా ఆయన కమ్యూనియన్ బల్లలో కూడా పాలు పంపులు పొందేటువంటి వారంగా ఉంటాం ప్రియులారా. నేను ప్రారంభంలో చెప్పాను, మరి బాప్తిజమము, ప్రభురాత్రి భోజనం, ఈ రెండు కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధాలు అనేవి కలిగి ఉన్నాయి. బల్లలో పాల్గొనటంలో కూడా అనేక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు అనేవి దాగి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి గ్రహింపు కలిగి బాప్తిజం తీసుకున్నప్పుడు అది మనకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం చేయాల్సింది ఏమీ లేదు. నేను పాపిని, నాలో ఒక ఆత్మ ఉంది, నేను చనిపోతే నేను చేసిన పాపము నా ఆత్మను పట్టుకొని ఆ ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది. ఆ నిత్య నరకమును తప్పించేదానికే యేసుక్రీస్తు నా కొరకు సిలువలో రక్తం చిందించాడు, నా కొరకు మరణించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నాకు పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి నేను యేసునందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచానని అనేకులకు తెలియజేయుటకు బాప్తిజం తీసుకుంటున్నాను. బాప్తిజం అనేది దేవుని ప్రణాళిక. ఈ గ్రహింపు మనకు వచ్చేస్తే యు ఆర్ ఫ్రీ టు టేక్ బాప్తిజం ఎట్ ఎనీ టైం. ఏ సమయంలోనైనా సరే నీవు బాప్తిజము తీసేసుకోవచ్చు ప్రియులారా. మనకెన్నో ఆధిక్యతలను దేవుడు అనుగ్రహించాడు. ఒక్క మాట మనం చూసి ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఒకసారి చూడండి, అది చూసి మనం ముగిద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎంత ఆధిక్యత చూడండి పిల్లలు. కాబట్టి మరి బాప్తిజం అంటే ఏంటో, అది ఎప్పుడు తీసుకోవాలో అనే 2 విషయాలు ఈ సందేశంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
పాపులమైన మమ్మును ఆ నిత్య నరకము నుండి రక్షించేదానికి ప్రభా మీరు రక్షకుడిగా జన్మించి మా కొరకై శిలువ మరణాన్ని అనుభవించి మీ అమూల్యమైన రక్తాన్ని చిందించి మాకు పాపక్షమాపణ నిత్య జీవాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు ప్రభా. ఏ రీతిగా కూడా మేము పాపక్షమాపణ పొందలేము. పాపక్షమాపణ పొందకుండా నిత్య నరకమును తప్పించుకోలేము. మీ నిత్యరాజ్యంలోనికి ప్రవేశించలేము. మమ్మల్ని నరకము నుండి తప్పించి మీ రాజ్యంలోనికి చేర్చుటకై ప్రభా మీరు మా కొరకే సిలువ వేయబడ్డారు. మీ యందు విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మీరు పాపక్షమాపణ అనుగ్రహించే దేవుడవు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సత్యం లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తిరిగి మీ వైపు తిరిగి రక్షణ పొంది మీ బిడ్డలుగా మారునట్లుగా మీరే దయతో కనికరించి సహాయం చేయండి. రాత్రి వర్తమానం విన్న మా ప్రియులు ఎవరైతే ఇంకా బాప్తిస్మం తీసుకోలేదో ప్రభువా వారిని మీరు ఇంకనూ దర్శించండి. బాప్తిసానికి తగు రీతిగా సిద్ధపరచమని, ఈ బాప్తిజం అనేది ఆత్మకు సంబంధించినదన్న సత్యాన్ని మా హృదయాల్లో అందరి హృదయాల్లో ముద్ర వేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు మన కుటుంబాలకి వర్తమానమైన ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.